సో ఫ్రెండ్స్, సెబీ వచ్చేసి ఈ రోజు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అప్డేట్ రిలేటెడ్ గా టోటల్ 6 అప్డేట్స్ తో ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. దాంట్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం ఫ్రమ్ ఆప్షన్ బయర్స్. ఇది February 1, 2025 లో అమెండ్మెంట్ లోకి రాబోతుంది. దీన్ని ఎలా తెలుసుకుందామంటే, ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఒక ఆప్షన్ ప్రైస్ ఉంది 100 రూపీస్, లాట్ సైజ్ వచ్చేసి 25 రూపీస్ ఉంది. సో టోటల్ గా పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 2500. కానీ బ్రోకర్స్ ఏం చేస్తారంటే దానికంటే తక్కువ మార్జిన్స్ లోనే లివరేజ్ ఇచ్చి ట్రేడ్ చేయమని అలౌ చేస్తారు. ఇప్పుడు మాత్రం ప్రతి బ్రోకర్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఈ రూల్. సెకండ్ అప్డేట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్లిట్ ట్రీట్మెంట్ అండ్ ఎక్స్పైరీ డిఫరెన్స్. ఇది వచ్చేసి February 1, 2025 అమెండ్మెంట్ లో రాబోతుంది. ఇది సింపుల్ గా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు సెల్లింగ్ ఆఫ్ నిఫ్టీ కరెంట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అంటే 26,000 కాంట్రాక్ట్ ని సెల్ చేయాలంటే మనకు కావాల్సిన మార్జిన్ వచ్చేసి 66,000 ఫ్రెండ్స్. కానీ సపోజ్ మనం నెక్స్ట్ వీక్ సేమ్ కాంట్రాక్ట్ ని బై చేస్తే మనకు ఎండ్ ఆఫ్ ద డే కావాల్సిన మార్జిన్ వచ్చేసి 20,500 ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 40,000 మార్జిన్ బెనిఫిట్ వస్తుంది. బట్ ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ వల్ల ఆన్ ఎక్స్పైరీ డే ఈ మార్జిన్ బెనిఫిట్ ని వాళ్ళు తీసుకోలేరు ఫ్రెండ్స్. థర్డ్ అప్డేట్ వచ్చేసి ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పర్సనల్ లిమిట్ ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే సింపుల్ గా చెప్తాను. బేసిక్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ కి ఒక లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లిమిట్ దాటి కాంట్రాక్ట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇవి బ్రోకర్స్ ఏం చేస్తారంటే ఎండ్ ఆఫ్ ద డే చెక్ చేస్తారు. కానీ ఇప్పుడు సెబీ ఏమంటుంది అంటే ఇంట్రాడే లో మానిటరింగ్ చేసి 4 స్క్రీన్ షాట్స్ మినిమం పంపించాలి, దానికంటే ఎక్కువ కూడా పంపించాల్సి వస్తుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 26,000 కాల్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి 25,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ 1 hour లోనే 25,000 కాంట్రాక్ట్స్ కంటే ఎక్కువ ఎగ్జిక్యూషన్స్ అయినాయి అంటే అప్పటికి ఇంకా ఆ కాంట్రాక్ట్ ట్రేడ్ అవ్వడం ఆగిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక బిగ్ ఇంపాక్ట్ అనే అనుకోవాలా మనం. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్. సో ఇది వచ్చేసి కూడా November 20, 2024 లో ఇంప్లిమెంట్ అవబోతుంది ఫ్రెండ్స్. సో బేసిక్ గా కాంట్రాక్ట్ వాల్యూ అంటే ఏంటి అంటే, స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 26,000 ఉంది, లాట్ సైజ్ వచ్చేసి 25 ఉంది. సో 25 into 26,000 చేస్తే 6,50,000 వస్తుంది ఫ్రెండ్స్. ఇది కాంట్రాక్ట్ వాల్యూ. ఈ కాంట్రాక్ట్ వాల్యూని వాళ్ళు ఇప్పుడు వచ్చేసి 15 లక్షల నుంచి 20 లక్షల లోపు చేస్తామంటున్నారు. అంటే కరెంట్ నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి 25 ఉంది కదా ఫ్రెండ్స్. సో కొత్త లాట్ సైజ్ వచ్చేసి 16 నుంచి 75 లోపలికి చేంజ్ అవుతా ఉంది ఫ్రెండ్స్. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు కరెంట్ నిఫ్టీ ఒక లాట్ సెల్ చేయాలంటే మనకు కావాల్సిన మార్జిన్ వచ్చేసి 66,000 అయితే, సో రేపు కాంట్రాక్ట్ వాల్యూ చేంజ్ చేశాక అప్రాక్సిమేట్లీ మనకు కావాల్సిన మార్జిన్ వచ్చేసి 2 లక్షల లోపు కానీ 2 లక్షలకి పైనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా వరకు చాలా రీటైల్ ట్రేడర్స్ ని మార్కెట్ నుంచి బయటికి పంపించడానికి ఒక చిన్న ప్లాన్ ఫ్రమ్ సెబీ. సో రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్ ఫ్రెండ్స్. సో బేసిక్ గా కరెంట్ మార్కెట్ లో చూస్తే మనకి ఎవ్రీడే ఒక సింగిల్ ఎక్స్పైరీ ఉంది. బట్ ఇప్పుడు కొత్త మార్కెట్ లో ఏమైతుంది అంటే, ఎన్ఎస్సి నుంచి ఒకే ఒక ఇండెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది అండ్ బిఎస్సి నుంచి కూడా ఒకే ఒక ఇండెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ నేను మోస్ట్లీ అయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీస్ ని వాళ్ళు కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా వచ్చేసి November 20, 2024 లో ఇంప్లిమెంట్ అవబోతోంది ఫ్రెండ్స్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంక్రీజింగ్ ద టైల్ రిస్క్ కవరేజ్ ఆఫ్ ద డే ఆఫ్ ఆప్షన్ ఎక్స్పైరీ. ఇది కూడా వచ్చేసి November 20, 2024 లో ఇంప్లిమెంట్ అవబోతోంది ఫ్రెండ్స్. సో ఇది ఏంటి అంటే, నేను సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కాంట్రాక్ట్ ట్రేడ్ చేసేదానికి 1,00,000 రూపాయలు మార్జిన్ కావాలనుకోండి ఫ్రెండ్స్. అదే కాంట్రాక్ట్ ని మనం ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయాలంటే మనం పెట్టాల్సిన మార్జిన్ వచ్చేసి 2% ఎక్స్ట్రా. అంటే మనం 1,02,000 మార్జిన్ పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు సెబీ తీసుకున్న మెజర్స్ వల్ల అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక స్పెక్యులేషన్ తగిలి మళ్ళీ మార్కెట్ నార్మల్గా వస్తుందని నేను కూడా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, సెన్సేషనల్ గై.